తిరుపతి జిల్లా ఓబ్లవారిపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చిన్నవరింపాడు గ్రామానికి చెందిన కమ్మపల్లి హరిజనవాడ, జ్ఞానంపల్లి హరిజనవాడ మరియు అరుంధతివాడల నుండి సుమారు 150 వైకాపా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. రైల్వే కోడూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి చేరిన నాయకులకు, కార్యకర్తలకు పసుపు కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూపానందరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ వైపు వస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి అందరినీ భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డితో పాటుగా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాం. ఇందులో మన రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీకి కొప్పల సుబ్బరాయుడు, బొమ్మ ఈశ్వరయ్య, అందరూ వరుసగా వచ్చేసండి. తొందరగా అండి. మందెం మదన్మోహన్, బొమ్మ పవన్, బొమ్మ నరసింహులు, బొట్ట జయప్రకాష్. లాస్ట్ లో ఫోటో తీసుకుందాం. బొమ్మ వెంకటేష్, మొలతాడి సుబ్రహ్మణ్యం, మొలతాడి నరసింహులు. అందరూ ఒకేసారి అమ్మా, లేడీస్ అంతా ఒకసారి రండి. మల్లెట్ నారాయణ, కొప్పల సుబ్బరాయుడు, ముసలిగుప్ప నాగయ్య, పంట నారాయణ, గుండాల శివ, ప్రభు, గిద్ద మనోహర్, శ్రీరాములు, జల్లి రాజశేఖర్, చిట్టువేలు వెంకట సుబ్బయ్య, చిట్టువేలు శంకర్, చిట్టువేలు అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఓబులవారిపల్లి మండలం చిన్నవరంపాటు గ్రామం, కమ్మపల్లి హరిజనవాడ, జ్ఞానంపల్లి హరిజనవాడ, అరుంధతివాడ మన యువతీ యువకులు, పెద్ద సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరపున, నా తరపున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటానని, వాళ్ళు ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా నెరవేరుస్తానని, నా కుటుంబంలో సభ్యులు ఏం ప్రాబ్లం వస్తే నేను ఏ విధంగా నెరవేర్చుకుంటానో ప్రతి ఒక్కరిని ఆ విధంగా చూసుకుంటానని మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ నన్ను నమ్మి వచ్చినందుకు ఆ గ్రామానికి సంబంధించి ఏ పని ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామానికి సంబంధించి కానీ ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి ముందుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ ఆకర్షితులై నేను అందుబాటులో, రూపానంద రెడ్డి అందుబాటులో ఉంటాడు మన సారు అని చెప్పి నన్ను నమ్మి ఇన్ని రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఈ రోజు నన్ను నమ్మి వచ్చినందుకు జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఈ 3 గ్రామాల నుంచి చిన్నవాడపాడు పంచాయతీలో ఈ 3 గ్రామాల నుంచి 150 కుటుంబాలు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. మీరు కూడా కళ్ళెదుట చూశారు ఎంతమంది యువకులు పార్టీలో చేరారో. వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మన రైల్వే కోడ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మేము ఇందులో చేరడానికి గల కారణం ఎన్నో ప్రభుత్వాల్లో వారి పరిపాలన, వారి యొక్క ఆదరణ చూసినాం. అది నచ్చకనే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు నచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది సార్. మాకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండే మా రూపానంద రెడ్డి సార్ గారికి మేము ఇప్పుడు కృతజ్ఞతలుగా తెలియజేసుకుంటూ వారి యొక్క అడుగుజాడలు నడవాలని ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క పార్టీలో వారి కుటుంబ సభ్యులుగా చేరడం జరిగింది సార్.